నీతిమంతులైతేనే దేవుని రాజ్యంలో చేరతారు. దేవుని స్తోత్రం కలుగాక. అందరికీ దేవుని రాజ్యం ఉందని చాలామంది భ్రమపడతారు. కానీ దేవుని రాజ్యం ఎందరిది? దేవుడికి ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని కలిగిన వారికి మాత్రమే ఆయన రాజ్యంలో స్థానం ఉందండి. ఈ లోకంలో అధికారం కొద్ది కాలమే ఉంటుంది. మన దేవుడు చాలా శాశ్వతమైన రాజ్యాన్ని ఇవ్వటానికి ఆయన ఏం పని చేస్తున్నాడంటే జరగబడుతున్నాడు. రైతు యజమాను ఏ రూపంగా ధాన్యాన్ని మరి షాట్లోకి తీసుకొని ఏ రూపంగా పైకెత్తి పడతాడో తాళ్ళంతా కొట్టకపోతుంది, ఒరిజినల్ మాత్రమే నిలబడుతుంది. ఆ ఒరిజినల్ మనం నిలబడి ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి? దేవుడి దృష్టికి యథార్థవంతులుగా ప్రవర్తించాలి. దేవునికి స్తోత్రంలో కలుగును గాక. బైబిల్లో ఒక చక్కని మాట కనబడుతుంది. ప్రతి ఒక్క మనుషుడు కూడా దేవుని మాటలు వినటానికి సిద్ధంగా ఉన్నారు. 6వ వచనం ఒకసారి చదవండియా. యెహోవా జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. దేవుని స్తోత్రంలో కలుగునుగాక. తెలివియు జ్ఞానమును ఎక్కడి నుంచి వస్తుందంటే ఆయన నోటి నుండి వచ్చును. ఆయన వస్తున్న ప్రతి ఒక్క మాట మనకు క్షేమాన్ని, మన మేలు కోసము, మన భవిష్యత్తు కోసము, మనను దిద్దుబాటు కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక మాట కూడా చూద్దాం బైబిల్లోని. దేవుడు ఇస్తున్న జ్ఞానమును మానవుడు ఏం పని చేస్తున్నాడు? తెలివినిస్తున్నాడు. వివేచన ఆయన నోట నుండి వచ్చును అని చెబుతున్నాడు. ఇంకా ఏమన్నాడంటే ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయను. ఏం పని చేస్తాడు దేవుడు? యథార్థవంతులు వర్ధిల్ల చేయను. చాలామంది తమ ఇష్టానుసారంగా జీవిస్తుంటారు. దేవుడు నాకేం మేలు చేస్తానని చెబుతారు. నీ ఇష్టాన్ని నువ్వు, నీ బ్రతుకును నీవు, నీ ప్రవర్తన నీవు దిద్దుకొని దైవ భయం కలిగి, యథార్థమైన ప్రవర్తన కలిగి మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మనకు తను సంపాదించిన ఆస్తిని మనకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వాగ్దానం చేశాడు. నీ కోసం, నా కోసం, మనందరి కోసం దేవుడు రక్తాన్ని కార్చాడు, ప్రాణం పెట్టాడు. బైబిల్లో ఒక మాట చూడండి. సామెతలు 4వ అధ్యాయంలో ఒక చక్కని మాట చెబుతున్నాడు. చూడండి, 4వ అధ్యాయము 10వ వచనము, 11వ వచనం, 12వ వచనం కూడా చదవండి. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దేవుని స్తోత్రంలో హల్లెలూయా దీర్ఘాయుష్మంతుడు అగుదువు. దీర్ఘాయుష్మంతుడుగా కావాలి అంటే నీ ప్రవర్తన దిద్దుకో. ఇప్పటికైనా ఈ లోకంలోని కొద్ది కాలమే మనుషుడి జీవితము, క్షణం మాత్రమే మనుషుడి జీవితం. ఏ టైంలో నువ్వు ఏ విధంగా ఉంటావో కూడా నీకు తెలియదు. నీ ఆత్మని నువ్వు విడిచిపెట్టి ఎప్పుడు వెళ్ళిపోతుందో కూడా నీకు తెలియదు. కారణం ఏంటి అంటే నువ్వు దేవుడి నుంచి బైబిల్ చదవచ్చు, నువ్వు ఎన్నో ప్రసంగాలు చేయొచ్చు, ఎన్నో తీగరాగల పాటలు పాడచ్చు, నువ్వు ఏమైనా చేయొచ్చు. కానీ నీ ప్రవర్తన దేవుడు ఏంటంటే దిద్దుకోమన్నాడు. నీ ప్రవర్తన దేవుడి దృష్టికి ఎలా ఉంది?
వంకర మార్గాలు ఉంటే దేవుడికి ఇష్టకరం ఉండదండి. నీ ప్రవర్తన దిద్దుకో, నీ బ్రతుకును మార్చుకో అని దేవుడు హెచ్చరిస్తున్నాడు దేవుని వాక్యం చేత. దేవుని స్తోత్రం కలుగుదాక. చూడండి, బైబిల్ ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాము. ఇక్కడ చెప్పిన మాటలు చదవండి. 11 వచ్చిన ఒకసారి. జ్ఞాన మార్గము నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నేను నడిపించి ఉన్నాను. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. దేవుని స్తోత్రం. ఆ ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవమును కనుక దాన్ని పొంది ఉండుము. దేవుని స్తోత్రము కలుగుగాక. దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఎప్పుడైతే జీవిస్తూ ఉంటావో నీ జీవితం ఏ రూపంగా ఉంటుంది? దేవుని నామానికి స్తోత్రము కలుగుగాక. దేవుడు ఏమన్నాడు? నువ్వు ఎప్పుడైతే సక్రమైన జీవితాన్ని నువ్వు జీవించమని హెచ్చరిస్తుంది బైబిల్ వాక్యము. మనం ఎవరైనా కావచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు? నా కుమారుడు అని పిలుస్తున్నాడు, నిన్ను చెబుతున్నాడు, నీ మాట వినడానికి సిద్ధంగా ఉన్నాడు. 4వ వచనంలో కూడా చూడండి, సామెతలో 4:4 చదివినప్పుడు మాట ఉంది. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను. దేవుని స్తోత్రంలో హల్లెలూయా. నేను చెప్పే మాట మీరు మర్చిపోకూడదండి. దాన్ని నెమరు వేసుకోమన్నాడు దేవుడు, దాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు దేవుడు. దాన్ని నీ హృదయమును పట్టుకొని పట్టుదలతో నా మాటలను పట్టుకొనుము. పట్టుదల ఆశకు కలిగిన ప్రార్థన. నేను మీ అందరికి ఆయాస్కరంగా ఉంటుందేమో. దేవుని స్తోత్రం కనుక కొన్ని గంటల తరబడి ప్రార్థన చేయాలి. చాలామంది ఉన్నారు, కొద్ది సమయం వరకు ప్రార్థన చేస్తున్నామయ్యా, మా బాధలు పోలేదయ్యా, మా శ్రమలు పోలేదయ్యా, ఇబ్బందులు పోలేదయ్యా అని మీరే చెప్పుకుంటారు. కొద్దిసేపు కూడా ప్రార్థన చేయలేకపోతారు. కారణం ఏంటి? అపవాదైన సాతాను నిన్ను చేయలేదు. నువ్వు ఎన్ని గంటలు నిలబడి దేవుని స్తోత్రంలో హల్లెలూయా. ఎన్నో గంటలు నీవు మోకరించి భారంతో, పట్టుదలతో, నమ్మకంతో భారం కలిగి ప్రార్థన చేసావనుకోండి, దేవుడు తప్పనిసరిగా ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు. ఆయన నీ మాట వినటానికి ఎంతో ఆశపడి వింటున్నాడు దేవుడు. నా బిడ్డ ఏది అడుగుతుంది, నా బిడ్డకు నేను ఏది ఇవ్వాలా, నా బిడ్డకు ఏది అవసరం ఉంది, నా బిడ్డతో నేను ఉండాలా అని నిజంగా దేవుడు మీ నాయన కంటే, మీ అమ్మ కంటే దేవుడు ఎక్కువగా ఏం చేస్తాడే? కాపాడతాడు దేవుడు. మన దేవుడు అడిగితే ఇస్తాడు మన దేవుడు. ఇంకా దేవుడు ఏం చేస్తాడే? నీ ప్రార్థన కొరకు ఎదురు చూస్తే దేవుడు మనతో ఉన్నాడు. దేవుని స్తోత్రం. అందరూ గట్టి సభలు. ఎవరి ప్రార్థన కొరకు? మనము చేసే ప్రార్థన కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడండి. ఆ బిడ్డ ఎప్పుడు ప్రార్థన, ఎప్పుడు నన్ను అడిగిందా అని. అందువరకే బైబిల్లో మత్తయి సువార్తలో ఉన్న ఒక మాట ఏమన్నాడు ఆయన? దేవుని నామానికి స్తోత్రం. అడుగుడే నీకు ఇవ్వబడును, వెదుకుడే మీకు దొరుకును, తట్టుడే మీకు తీయబడును. దేవుని నామానికి స్తోత్రంలో కలుగునుగాక. మనము కూడా దేవుడి దృష్టికి ఎప్పుడైతే నమ్మకంగా జీవిస్తున్నామో అంటే తప్పనిసరిగా మన నీతిని ప్రభు చూస్తుంటాడండి. మనుషుడు ఏ పాటివాడు, మన నీతి ఏ పాటిది? మురికి గుడ్డ లాంటిది. కానీ మనమైతే క్రమం కలిగి, దైవభయం కలిగి జీవించాలి. చూడండి, సామెతలో ఒక మాట ఉంది. 10వ అధ్యాయము 30వ వచనం చదివినప్పుడు మాట ఉంది. నీతిమంతుడు
నీతిమంతుడు ఎన్నడనూ కదిలింపబడడు. భక్తిహీనుడు దేశములో నివసింపరు. వాడు ఎవడండి? వాడు దైవ భయం లేనివాడు, యథార్థమైన ప్రవర్తన లేనివాడు, దైవ చిత్తాన్ని అనుకూలంగా ఉండని వాడు. ఎక్కడుండంట ఆ వ్యక్తి? బైబిల్ ఏం చెబుతుంది? ఎక్కడ ఉండమైనా దేశంలో నివసింపలేడండి. అది ఎవరు చెప్పే మాట? భక్తిహీనుడు దేశంలో నివసింపలేడు. లోకంలో నటనదారులు విస్తరించిపోయారు, వేషధారులు ఎక్కువైపోయారు, మోసగాళ్ళు ఎక్కువైపోయారు, అక్రమస్తులు ఎక్కువైపోయారు. పరిస్థితులు చాలా, ఎవరి మాటను నమ్మే పరిస్థితులు లేదండి. దేవుని స్తోత్రంలో కలుగును గాక. దేవుని చిత్తము కోసం మనం ఎదురు చూసే బ్రతకాలి. నువ్వు ఏ పని చేస్తున్నా ప్రభు చూస్తున్నాడండి. నువ్వు ఎవరు లేరులే అనుకోమాక, ప్రభు నీతో ఉన్నాడు. నువ్వు ఒక మంచి పని చేస్తున్నావు అంటే దేవుడు చూస్తాడు. ఇంకా నాకు మరి ఇంకా ఏం చేస్తాడని. నువ్వు దేవుడికి వ్యతిరేకమైన పని జీవితాన్ని గడిపితే సరే ఊరుకుంటాడా? అందుకొరకే బైబిల్లో ఒక మాట అన్నాడు ఆయన, పాపం వలన వచ్చు జీతము మరణము అంటున్నాడు. చాలాసార్లు చాలామంది చెబుతుంటే వింటున్నా, నేను నాకేం వైద్యులే అని తలంపు అపవాది వలన కలిగే తలంపే కానీ దేవుని వలన కలిగేది కాదండి. దేవుని స్తోత్రము కలుగును గాక. ఇది సత్యమైన మాట. దేవుని వాక్యమే సత్యము. మన జీవితంలో మన బ్రతుకులు ఆయన యథార్థమైన మార్గంలో మనం ఎప్పుడైతే నడుస్తున్నామో, మనం ఎప్పుడు కూడా మన ఆయన నడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు కూడా మన జీవితంలోని సామెతలు 10వ అధ్యాయంలో 30వ వచనంలో చెప్పిన మాట ప్రకారంగా మరలా అదే మాట చదువుతుంది. నీతిమంతుడు ఎన్నడను, దేవుని స్తోత్రంలో హల్లెలూయా, నీతిమంతుడు ఎన్నడను కదిలించబడడు. పరిశుద్ధాత్మ దేవుని మాట వినడానికి ఏమంటున్నాడండి ఆయన? నీతిమంతుడు ఎన్నడను కదిలించబడడు. భక్తిహీనులు దేశంలోని నివసింపరు. సామెతలు 5వ అధ్యాయంలో 6వ మాటతో 4వ వచనంలో సరే అక్కడ మాట ఉంది, అది జీవ మార్గమును ఏ మాత్రమును. దేవుని స్తోత్రం శ్రద్ధగా ఆలకించడమా. మీ ఆలోచనలు అటు ఇటు పోనీ మాకండి. మీ తలంపులు ఆలోచన చాలా శ్రద్ధగా వాక్యం ఉంది ఏనండి. చదవమా. అది జీవ మార్గమును ఏ మాత్రమును విచారింపదు. దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. చాలండి. నీ పాదాలు ఏం చేస్తున్నాయి? నీకు తెలియకుండా అటు ఇటు తిరుగుతాయి అంటండి. జీవమార్గంలోనికి రాలేరు. జీవమార్గంలోకి నడవటానికి అపవాదైన సాతాను నడవనివ్వదు. నీ ఇష్టానుసారంగా ఇటు అటు తిరుగుతూ స్థిరంగా నిలబడలేవు. ఈ సంపూర్ణ సత్యానికి నువ్వు నమ్మకంగా నిలబడలేవు, సత్యంలో నిలబడలేవు. అపవాదిని నిలబడనీయకుండా ఏం పని చేస్తున్నది? నిన్ను లాగేస్తుంది. అందువరకే బైబిల్లో ఒక మాట ఉంది, మేలు కలుగు మార్గం ఏదా అని అడిగి తెలుసుకొని అందులో నడవండి, అప్పుడు మీకు నెమ్మది కలిగిందని చెప్పి దేవుడు వాక్యం సెలవిస్తుంది. మేలు కలుగు మార్గము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నేను ఇలా నిలబడి ఉండటానికి నేను ఎన్నెన్నో శ్రమలు అనుభవించాను. నా బాధలు, నా శ్రమలు నేను అన్ని జ్ఞాపకం చేసుకుంటే నేను చాలా వేదన కలిగింది, బాధ కలిగింది. నిజంగా నేను చెప్పుకోలేను. అంతటి బాధను అనుభవించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా బాబోడు అంటారు, ఏం చెప్పమాక నాని అంటారు. కారణం ఏంటంటే మనిషి జీవితంలోని ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నా మన పరిశుద్ధాత్మ దేవుడు మనం ఏం చేస్తాడంటే
ఆయన మన కొరకు ఏంటంటే ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణమే పెడితే మనం కలిసి చిన్న సామర్థ్య తట్టుకోలేమంటే నిలబడలేమో ప్రభు కోసం. దేవుని స్తుతి. ఏది ఏమైపోయినా సరే స్థిరమైన మనసు కలిగి యథార్థమైన ప్రవర్తన కలిగి దేవుని చిత్తానుసారంగా జీవించాలి మనిషి. దేవుని వాక్యానుసారమైన జీవితం గడిపినప్పుడు నువ్వు ఎక్కడుంటావు? దేవుని రాజ్యంలో ఉంటావు. దేవుని స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే నీతి మంత్రులుగా నీకు దేవుడు ఏం చేస్తాడయా? ఏం చేస్తాడు దేవుడు? నీకు జీవ మార్గమును, మేలు కలుగు మార్గమును, ఆయన చిత్తానుసారమైన మార్గం నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం చేయాలి. రెండు చెప్పేది గట్టి స్తోత్రం చేయాలి. ఇంకోసారి గట్టి స్తోత్రం. మన మాటలు అందరూ వింటున్నారు. వీళ్ళు కూకుని మనమే అనుకున్నారు మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చేసిన చూడండి, బైబిల్ ఒక మాట చూద్దాము. సామెతలు అదే 10వ అధ్యాయంలో 24వ వచనం కూడా చదవండి ఒకసారి. 10:24. భక్తిహీనులు దేనికి భయపడును అదే వాని మీదికి వచ్చును. నీతి మంతులు ఆశించినది వానికి దొరుకును. గట్టి సభలో కూడా నువ్వు నీతిగా ఉంటే ఎలా ఉండాలి? నువ్వు నీతిగా ఉంటే నీకు ఏది కావాలని నువ్వు ఆశపడితే అది దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఇవాళ సంతానం లేక ఎంతోమంది బాధపడుతున్నారు, ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారు, ఎంతోమంది వింటున్నారు, ఎంతోమంది బాధపడుతున్నారు. ఎందుకోసం? అయా నాకు పెట్టాడు లేరు, నా వయసు గతించిపోతుంది, 18 సంవత్సరాల పిల్లలు లేక బాధపడుతుంటే ఆమె విడిచిపెట్టి ఇంకో పెళ్లి చేసుకుంటే నాకు ఏం కలిగితే సంతానం కలిగిందేమని తన తల్లిదండ్రులు తన కొడుకుకు చెప్పుకొని కొడుకు పెళ్లి చేయడానికి సిద్ధపడ్డాడు. ఆమె ఇంట్లో నుంచి బయటకు పోతే నేను చచ్చిపోదామని ఆలోచనతో వెళ్ళిపోతా ఉంది. నేను కిరాయి ఇంట్లో ఉండాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమె ఏడుచుకుంటూ పోతుంటే చూసా. నేను గబడతా ఆమె దగ్గర పోయి, ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? ఎవరు నేను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరున్నారు? నువ్వు ఏడడానికి కారణం ఏంటమ్మా అని అడిగాను. అయ్యా నాకు పిల్లలు లేరని మా అత్త పడుతుంది, మా మామ పడుతున్నారు, నేను వెళ్ళిపోవాలని మా బావ పడుతున్నాడు, నాకు ఎక్కడ అవకాశం లేదయ్యా, నేను చచ్చిపోదామని మళ్ళీ వెళ్ళిపోతున్నానయ్యా అంది. చెరువులో పడి చచ్చిపోదామనుకున్నా వెళ్ళిపోతానయ్యా అంది. అంటే నన్ను చచ్చిపోయి సాధించేది ఏం లేదమ్మా, దేవుడు నీకు మంచి మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, నువ్వు ప్రభుత్వమ్మా అమ్మా అని అన్నాను. అయ్యా నాకు వద్దులే అయ్యా, ప్రభుత్వం వద్దులే, నీకు ఉంటుంది చచ్చిపోయి అయ్యా అంది. లేదమ్మా నువ్వు కోట ఇస్తుందా, ఇంటికి రమ్మ నీకు తీసుకొచ్చింది కాబట్టి ఆమెకు టీ ఇచ్చింది మా పాస్టర్ గారు. టీ తాగింది, కొంచెం మౌనంగా కూర్చుంది. ఒకసారి యేసుప్రభు నుంచి చెప్పాను, అమ్మ నువ్వు ఇంటికి పోతే మీ వారు మిమ్మల్ని వాడతారు కదా, నిన్ను ఇబ్బంది పెడతారు, మీ మా అత్తగారు వద్దు, నువ్వు ఇక్కడే ఉండు, మీ ఆయన చూస్తున్నావు, మళ్ళీ నిన్ను దూరాడుతున్నావు, నువ్వు కనపడకపోతే ఆయన బాధపడరు, జ్వరం ఇక్కడే ఉండమ్మా అన్న. అక్కడే ఉంది, అన్నం పెట్టిన ఆమె చేర్చుకున్నాం. ఒక వారం చర్చకు వచ్చింది, ప్రభుని పూర్తిగా అంగీకరించింది. దేవుని స్తోత్రం. భక్తం చేస్తుండో నా భార్య మీద ఉంటుండడు, ఆమె నా కాడే ఉంది. చూసిన దేవుని స్తోత్రం. దగ్గర భయ ఏం దూరాడు నా భయ అన్న, నా దగ్గర భార్య దూరాడుతుందని పిలిస్తే ఏమన్నా వచ్చి నా భార్య లేదండి అయ్యగారు ప్రార్థన చేయండి అని. భార్య ఎందుకు పోయిందయ్యా? నిన్ను విడిచిపెట్టి నువ్వు పొమ్మంటే పోద్ది, ఆ బిడ్డ మీద నువ్వు ఏమైనా అసూయ పడితే బాధ పెడితే పోద్ది, నిన్ను విడిచిపెట్టి పోదే అని అన్నప్పుడైనా అయ్యా నేను నా తప్పైందే కొట్టినాయా, నా భార్య నాకు దూరం ఉంటే చాలాయా అంటున్నప్పుడు దేవుని స్తోత్రం చెల్లించు. అప్పుడు నీ భార్య ఏమన్నా మాకు నువ్వు ఏమన్నా ఇబ్బంది పెడితే పోలీసులకు అప్పగెత్తా అని చెప్పి గద్దించి పిలిచి అమ్మాయిని వాళ్ళ భార్య భర్తలు ఏకం చేసి పంపించేశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం మంచి పని చేసినప్పుడు దేవుడు చక్కని కొడుకు పుట్టిండు, ప్రభు నమ్ముకుంది చక్కని కొడుకు పుట్టిండు. ఇలా ఆ కొడుకు ఏం చేస్తున్నాడు? ప్రభు సన్నిధిలోకి రావడానికి దేవుడు మన తల్లిదండ్రులు ముందుకు నడిపిస్తున్నానికి సిద్ధంగా ఉన్నారు.
దేవుని స్తోత్రంలో హల్లెలూయా. అందుకని బైబిల్లో ప్రభు చెప్తుంది, మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. ప్రభు మాట ఎప్పుడు వినేవారిగా బ్రతకాలి. అందుకొరకే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన రీతిగా అదే ఒక మాట అన్నాడు ఆయన. చూడండి బైబిల్లోని సామెతలు 3వ అధ్యాయము 3వ వచనం చదవండి ఒకసారి. అక్కడ మాట, చక్కని మాట ఉంది చూడండి. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా దేవుని స్తోత్రంలో హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడయ్యా? దయను సత్యమును ఎన్నడను విడిచిపెట్టి పోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయం అనే పలక మీద దేవుని స్తోత్రం చెల్లించి గట్టిగా ఒకసారి చెల్లించా. నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకోమన్నాడు దేవుడు. దయను సత్యమును ఎన్నడను విడిచిపోలేక వాటిని ఏం చేయలే, వాటిని కంఠభూషణంగా ధరించుకోమని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా మందిని దయ ఉండదు, సత్యం ఉండదు, అవునయా, వాటిని విడిచిపెట్టి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళు ఏమంటారంటే, నాకు దేవుడు ఏం చేసిండో, వాళ్ళ నోట్లో ఉండి వచ్చే మాట అది. సో నా ప్రవర్తన ఎలా ఉందని చూసుకోండి. నేను దేవుడికి ఎంత ఆయాసకరమైన జీవితాన్ని గడుపుతున్నానా, నాకు దేవుడు మేలు ఎందుకు చేయడు, అసలు నన్ను మంచిగుంటే నాకు దేవుడు ఎందుకు మేలు చేయడు, నా ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించాడు. చాలామంది ప్రార్థన గంటల తరబడి ప్రార్థన చేస్తారు, కానీ సమాధానం రాదు. ఎందుకు రాదు? వాళ్ళు పాపం చేసే వల్ల ఆ పాపం వలన వాళ్ళ సమాధానం రాదండి. ప్రార్థన చేస్తాడో పోయి పాపం చేస్తాడు, వాడు ప్రార్థన చేస్తాడు, సమాధానం వస్తుందా? సమాధానం రాదు. నువ్వు ఎందుకు దుర్మార్గమైన పనులు చేయటం ఎందుకు, ప్రభుని బాధపడటం ఎందుకు? ప్రభు నీతో మాట్లాడతాడా? నీ ప్రార్థన వింటాడా? నేను ఎందుకు నువ్వు ప్రార్థన చేయటం? ఎందుకంటే డబ్బులు చేతి దండాలు పెట్టుకొని చర్చికి రావడం ఎందుకు? యేసు నామను అవమానపరచడం ఎందుకు? నేను 2 సంవత్సరాలు పోయిన చర్చి నాకు ఏం మేలు లేదని చెప్పుకోవడం ఎందుకు? అవునా? వాస్తవం నీ ప్రవర్తన బాగలే, నీలో దయ లేదు, సత్యం లేదు, నువ్వు దేవుడి నువ్వు మంచి సరైన ప్రవర్తన లేదు నీకు. దేవుడి మీద నిందలు మోపేవారు ఎక్కువైపోయారు. వాళ్ళ దిద్దుబాటు చూసుకోలేరు, బ్రతుకులు మార్చుకోలేరు, వాళ్ళ ప్రవర్తన మార్చుకోలేరు, దేవుడి మీద ఆయాసకరంగా మాట్లాడతారు, సత్యంలో నిలబడరు వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. సమయాన్ని అనుకూలంగా దేవుడితో మాట్లాడడానికి సిద్ధపడరు. సమయం అంతా వ్యర్థం గడుపుతారు. ఒక దినానికి ఎన్ని గంటలు అండి? 24 గంటలు. మరి మన దేవుడు ఇచ్చిన సమయాన్ని కూడా మనం ఏం పని చేయాలి? 10వ భాగం చెల్లించాలి. చెల్లించాలండి. నువ్వు డబ్బులు ఇచ్చే కదండి, డబ్బులతో అందరూ తీసుకుంటారు. సమయాన్ని దేవుడికి 10వ భాగంలో చెల్లించడానికి ఆ 10వ భాగం సమయం వరకు నువ్వు ప్రార్థన చేయలేవు. చదవా చేయలేవండి. దేవుడికి 10వ భాగం ఇవ్వలేవు. సమయంలో దేవుడికి 10వ భాగం ఇవ్వాలి, నీ పంటలో 10వ భాగం ఇవ్వాలా, నీకున్న బంగారంలో 10వ భాగం ఇవ్వాలా, నీకు కలిగిన సమస్త యావత్తులో 10వ భాగం ఇవ్వాలి. కారణం ఏంటి? పరిస్థితి దేవుని చిత్తం ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి, నీకు అన్నీ అవసరం కాబట్టి నువ్వు అడిగిందాలు ఈ సిద్ధంగా ఉంటాడు. అవునండి, మన దేవుడి దగ్గర లేని ఏమైనా ఉందా? అన్నీ ఉన్నాయి. నీకు ఏది అవసరమో అడుగు ప్రభుని అన్నాడు. నువ్వు అడగలేకపోతున్నావు, ప్రభు నీకు ఇవ్వలేకపోతున్నాడు. అడిగితేనే ఇస్తాడు ఎవరైనా. అవునండి, మన జీవితంలో మనం రోగంతో ఎంతకాలం నుంచి బాధపడతారు, కానీ వాళ్ళు నాకు డబ్బు ఉందని గర్వపడతారు, కానీ వాళ్ళు నీ డబ్బుని రక్షించదు. దేవుని స్తోత్రం చెల్లించి ఇంకోసారి కట్టిన స్తోత్రం చెల్లించదు. దేవుడు చెప్పిన మాట ఇది, శ్రద్ధగా వినాలి. ఏమంటున్నాడు దేవుడు? దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయ నుండి మంచివాడివని
అనిపించుకోందువు. దేవుని స్తోత్రంలో హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన సత్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాటలో సత్యం ఉంది, ఆయన మాటలో జీవం ఉంది. ఆయన మాట చేత సమస్త కార్యములు జరుగుతున్నాయి. దేవుని స్తోత్రం తెలిసి గట్టి ఒకసారి. మన జీవితంలో మన బ్రతుకులు ఎప్పుడు కూడా నీతిగా నువ్వు బ్రతకాలి, నీతిగా జీవించాలి. నీతిని ఎప్పుడు కూడా వస్త్రంగా ధరించుకొని ఉండాలి. నీతిని దేవునికి స్తోత్రంలో కలుగును గాక. అందుకొరకే దైవలేఖన భాగంలోని దేవుడు ఏమన్నాడు చూడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. సామెతలు 11వ అధ్యాయం 8వ వచనం చదవడం ఒకసారి. అక్కడ ఒక మాట ఉంది. ప్రవక్త బైబిల్ అమ్మా, నీతిమంతుడు బాధ నుండి తప్పించబడును, భక్తిహీనులు ఏమైతారండి? మీ అందరూ వింటున్నారు కదా, వినపడుతుంది కదా, మళ్ళీ గట్టిగా చదవమా. నీతిమంతుడు బాధ నుండి తప్పించబడును, భక్తిహీనుడు బాధల పాలగును. వాడు బాధ ఎత్తుకుంటున్నాడు. దైవ భయం లేకుండా జీవించేవాడు బాధలు పొందెత్తుకున్నాడండి. పాపాన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాడండి వాడు జీవితంలో ఎందుకో నెమ్మది ఉంటుంది వాడికి. వాడికి దేవుడు ఏం మేలు చేస్తాడు? శాస్త్రం మేలు ఏం మేలు చేయలేడు. వాడికి ఆస్తి కొనుక్కోలేడు, వాడు బిడ్డలకు పెళ్లిళ్ళు చేసుకోలేడు, వాడు ఒక ఇల్లు కొనుక్కోలేడు, వాడు పేరు ప్రఖ్యాతలు జీవించలేడు. ఏ రూపంలో ఉంటాడండి? దేవుడు నామానికి స్తోత్రం కలుగుగాక. నువ్వు ఎప్పుడైనా నీలో సత్యం ఉండాలి. సత్యాన్ని ధరించుకోమన్నాడు యేసయ్య. దేవుని గట్టిగా దేవుని స్తోత్రం చెల్లించు. నువ్వు ఎప్పుడు కూడా దయను కోరుకో, సత్యాన్ని కోరుకో. ఎన్నడూ కూడా నువ్వు ఏం చేస్తావుడయా? దేవుని సత్యాన్ని విడిచిపోని మాకు అంటున్నాడు. నువ్వు ఎప్పుడు కూడా సత్యాన్ని ధరించుకొని జీవించు. దేవుని స్తోత్రంలో కలుగును గాక. దేవుని మాట వినడానికి భక్తులు ఉండకుండా ఏం చేస్తారంటే వాళ్ళ జీవితాన్ని చాలా ఆయాసకరంగా జీవిస్తూ ఉంటారు. నువ్వు ఎప్పుడు కూడా భక్తుడుగానే జీవించు, నీతిమంతుడుగానే జీవించు, యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించు అని చెప్పి వాక్యము సెలవిస్తుంది. నువ్వైతే దేవునికి వ్యతిరేకమైన ప్రవర్తన కలిగి జీవిస్తున్నావు. నీలో నీతి లేదు, నీలో సత్యం లేదు, నీలో ఏం లేదనే వ్యర్థమైన జీవితాన్ని గడపడానికి నువ్వు పరిగెత్తుతావు. దేవుని నామానికి ఇష్టం. అందుకొరకు యేసయ్య కాళ్ళలోని శిరలు కొట్టారండి. యేసయ్య కాళ్ళలో శిరలు కొట్టారు. నీ కాళ్ళు ఏం పని చేస్తున్నాయి? పాపానికి పరిగెత్తుతున్నాయి. నువ్వు ఏ అవయవాన్ని పాపానికి ఉపయోగిస్తున్నావో అదే అవయవంలోని యేసయ్య శ్రమను అనుభవించాడు. అక్కడ ఆయన గాయపరచబడ్డాడు. పక్కలో చేసిన పండుగ చేసిన పాప నిమిత్తం యేసు ప్రభుని పక్కలో బల్లెప్పుడు పొడిచాడు. ఎవరు చేసేది పని? ఆయన అన్ని శ్రమలు అనుభవిస్తూ నీకు మేలు చేస్తున్నాడు. నువ్వు సత్యాన్ని విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా నడిస్తే కుదరదండి. ఈయన మా అయ్యగారు, నీకు అయ్యగారు అంటే కావచ్చు, పేరు పెట్టుకుంటే సరిపోదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రవర్తన సరిగా ఉండాలా, దేవుడితో ముఖాముఖి మాట్లాడాలా. అనేక సంవత్సరాల నుంచి ఉన్న బలహీనత దేవుడి నామం పేరిట ప్రార్థన చేస్తే ఆ కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. దేవుని స్తోత్రం చెల్లించి గడిపోతారు. ఇంకోసారి గడిస్తుంది చెల్లించు. సత్యాన్ని విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా నడిస్తే యేసు ప్రభు ఊరుకుంటాడా? జాగ్రత్తగా పరీక్ష చేసుకో. చాలా జాగ్రత్తగా నీ జ్ఞానం, దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించుకో. నేను ఏ మార్గంలోకి వెళ్ళాలా? అపవాదిన సాతాను ఇందా మనం తెలుసుకున్నాం. ఏమన్నా తెలుసుకున్నామంటే అది ఏమని తెలుసుకున్నా? ఇందాక ఏం చెప్పుకున్నామంటే దేవుడు నామానికి స్తోత్రం కలుగునుక. నిజంగా అటు ఇటు తిరుగుతూ ఏంటది పాదాలు. అవునా? జీవ మార్గంలోకి రావంటండి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుక. జీవ మార్గంలో నడవడానికి ముందుకు సాగు ఆ కాళ్ళు. యాడికి పోవడానికి సాగుతాయి? ఇటు అటు తిరగటానికి. చదువు మధ్య మాట ఒకసారి. అది జీవ మార్గమును ఏ మాత్రమును దేవునికి స్తోత్రం చెల్లించి గడికి ఒకసారి. అది జీవ మార్గములు ఏ మాత్రము విచారింపదంట. ఇది సత్యమైన దాని మనసులోకి రాదంటండి. అపవాది రానిదండి.
ఇష్టానుసారంగా తిరగడానికి మాత్రం తిరుగుతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. జీవ మార్గం వాళ్ళే వీళ్ళ మాటలు ఏంటో సాతానుడు, వాళ్ళ మాట ఏంటంటే నీ మనసు ఏమైపోతుంటే నువ్వు సత్యంలో నిలబడలేవు, సత్యానికి రావు. అయా చాలా దూరం అయింది. దేవుని స్తోత్రం కలుగును. దూరంగా దేవుడికి ఎప్పుడు కూడా ముందుకు నడవటం చాలా ఆశీర్వాదకరము. మేలు కలుగు మార్గం ఎక్కడ ఉందా అని విచారించే జ్ఞానంతో విచారించాయా. దేవుని స్తోత్రం కలుగును గాక. చదువు ఆ మాట. ఏ మాత్రమును విచారింపదు, దానికి తెలియకుండానే దాని పాదములు. వినపడిందా మీ అందరికీ? వినపడిన వాళ్ళు ఎవరు ఉన్నారు? చేపెట్టండి. అందరూ విన్నారు కదా. ఈ జీవ మార్గంలోకి నడవటానికి మీరు అంతా ముందుకు రండి. పునాది రాయిగా మీరు నిలబడండి. మనందరం కలిసి అపవాదిని ఎదిరించడానికి శక్తిమంతులుగా మనం ఉండటానికి మన యేసయ్య మనకు ముందు ఇస్తాడు. దేవుని స్తోత్రం చెల్లించగలిగిపోతారు. ఇంకోసారి కట్టిస్తుంది చెల్లించు. స్థిరమైన మనసు కలిగి జీవించాలి, యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించాలి, దేవుడికి నమ్మకస్తులుగా మనం జీవించాలి. మన వంశం వర్ధిల్లాలి అంటే నువ్వు ఏం పని చేయాలి? నీ ఇష్టానుసారమైన అపవాదిన సాతాను కూడా నీ కళ్ళ ద్వారా చూపిస్తుంది. ఎన్నో కథలు, ఎన్నో శకలు చూపిస్తుందండి అపవాది. నువ్వు రేపే సత్తనాడు ఇప్పుడే కళ్ళ చూపిస్తుంది. అయ్యా నేను రక్షిపోతాను అవి చూపించే శకలు పనికిరావు. యేసయ్య ఎప్పుడు కూడా మన జీవింపచేస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. యేసయ్య మనం జీవిస్తున్నాడు, మనం ప్రేమిస్తున్నాడు. మనం ప్రేమించే దేవుడు మనతో ఉన్నాడు. అందుకొరకే బైబిల్లో పరలోకంలో చెప్పిన మాట మనం శ్రద్ధగా విందాం. దేవుని స్తోత్రం కలుగును. అందుకొరకే చూడండి, సామెతలో 12వ అధ్యాయం 12వ వచనంలో ఉండి అక్కడ చక్కని మాట ఉంది. చెడ్డవారికి దొరుకును. ఆమేన్. చెడ్డవారికి దొరుకుతుందండి. ఎవరండి దొరికేది? భక్తిహీనులకు చెడ్డవారే దొరుకుతారంటే మంచోడు దొరకదు వాళ్ళకి. శ్రద్ధగా నీ మాటలు చాలా బాగుంది, చాలా విలువైన మాట చెప్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చెడ్డవారికి చెడిపోయిన వారే దొరుకుతారు. ఎవరు చెప్పే మాట ఇది? నీ ప్రవర్తన సక్రంగా లేక ఈ మాట చెప్తున్నాడు దేవుడు. నీవు దిద్దుకోమని చెప్తున్నాడు. నీ హెచ్చరిక ఇప్పుడు కానీ సరి చేసుకో. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎవరి కుటుంబాన్ని వాళ్ళు ఏం చేయాలంటే సంవత్సరం ఒకసారి మనం ఏం చేద్దాం, సొన్నం కొట్టుకుంటారు. ఇల్లు తెల్లగా చాలండి, సోగ్గా నీట్గా అందంగా ఉండాలని 10 సార్లు ఊపుతారు. కానీ నీ ఉదయం అలా దగ్గరకు ఊపుకోలేవండి. దగ్గరకు పాత వస్త్రాలను, పాత పనిముట్లను నువ్వు ఏ రూపంగా రుద్దుకొని శుభ్రం చేసుకుంటావో నీ హృదయం అనే దాన్ని కూడా మనం చాలా శుద్ధి చేసుకోవాలండి. యేసయ్య మురికిపోయి దుర్వాసన వస్తున్న తొట్టులోని యేసయ్యను పండబెట్టారు. దేవుని స్తోత్రం జరిగింది సరే. ఆ దుర్వాసన వచ్చే తొట్టి, ఆ యేసు దాంట్లో ఉన్నప్పుడు అంతకాలము ఆ తొట్టికి ఏం జరిగిందంటే సువాసనగా మారిపోయింది. అల్లే చెప్పండి. యేసుని క్రీస్తు మనం ధరించుకొని ఉంటే మన హృదయం అనే తొట్టి వెలిగించబడింది. మన హృదయం అనే తొట్టి సువాసన వస్తుంది. నువ్వు యేసుని కలిగి ఉంటే నీ హృదయం ఎలా ఉంటుందనే సువాసనకరమైన ప్రవర్తన కలిగి ఉంటావు. దేవుని స్తోత్రం జరిగింది. నీతిమంతుడిగా నువ్వు జీవించు, మూర్ఖుడిగా జీవించమాక. యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించు, నమ్మకస్తుడిగా జీవించు, దేవుని ఒప్పుతాడు చూడు, సత్యాన్ని లోబడి జీవించు, సత్యాన్ని నమ్ము. అందుకొరకే సత్యం ఇక్కడ అంటుంది. ఏమని చెప్తుండే దేవుడు? నువ్వు దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము. దేవుని స్తోత్రంలో హల్లెలూయా హల్లెలూయా. జీవితకాలం అంతా నేను దయను సత్యమును పోనీయకుండా కాపాడుకుంటాను అనుకున్న వారు చిరును చెల్లించండి, స్తోత్రం చెల్లించండి. కంఠభూషణంగా ధరించుకుంటానని చెప్పి వాక్యం సెలవిస్తుంది. నువ్వు కంఠభూషణంగా ధరించుకొని ఉండు సత్యాన్ని, దయను, ప్రేమ కలిగి ఉండయా. ప్రేమ ఉండదు. ఎవడైనా బాధపడుతున్నాడు, శ్రమ పడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు కూడా సహాయం చేయలేవు. నువ్వు దేవుని గురించి చెప్పలేవు. నువ్వు
మన కుటుంబాన్ని నువ్వు బలపరచలేవు. నువ్వు నీలో ఏం లేదు, దయ లేదు, సత్యం లేదు, ఏం లేదంటే అమ్మా ఈ దారిలోకి వెళ్తే నీకు మేలు కలిగిద్దామని చెప్పే మనసు నోటి మాట రాదండి. దేవుని స్తోత్రం. అమ్మా ఈ దారిలోకి వెళ్ళు, ఈ మార్గంలోకి వెళ్ళు, ఈ మందిరానికి వెళ్ళమ్మా అని నువ్వు ఎప్పుడైతే చెప్తూ ఉంటావో నిజంగా నీ మనసు తెప్పరిల్లిపోద్ది. వినేవారి మనసు కూడా తెప్పరిల్లిద్ది. వారు కూడా ఏం చేస్తారంటే సత్యంలో నడవడానికి సిద్ధపడి వాళ్ళు ముందుకు వస్తారు. నువ్వు సాక్ష్యం చెప్పు, ప్రభు నీకు చేసిన మేలు. అమ్మా నేను ప్రభు నమ్ముకున్న తర్వాత నా పరిస్థితి ఇలా మారిపోయింది, దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచిగా కాపాడుతున్నాడు తండ్రి అని చెప్పలేకపోతున్నావు అంటే కారణం ఏంటంటే నీలో ఏం లేదనే దయ లేదు, దయ లేదు, సత్యం లేదు. ఎనడను నిన్ను ఇచ్చిపెట్టి పోనీయకుండా ఏం చేయాలంటే వాటిని కంఠభూషణంగా ధరించుకో. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ధరించుకుంటారు. ఏం ధరించుకుంటాండే, ఏం ధరించుకుంటారో చెప్పొచ్చు మీరేక. ఆ సమయాన్ని మీకు వదిలిపెడుతున్నా. ఏం ధరించుకుంటాండే, మొన్న ఆస్తి అంతా అమ్మేనా సరే ఏం కావాలా, ఏం కాడా, బంగారపు నగలు కావాలి. అమ్మాయిన్ ప్యాంట్ వచ్చేసిందండి బయటికి. దేవుని స్తోత్రం. ఆడవాళ్ళకు ఆశ ఏంటంటే కంఠభూషణంగా నువ్వు ఏం ధరించుకుంటావు, నగలు, గొలుసులు, బంగారం. నిద్ర కూడా పోదండి. ఒక ఆమె ఉంది, దేవుని నామానికి స్తోత్రం. కల భర్తను ఎప్పుడు అన్నం పెట్టి శోధిద్దంట. ఇంటికి పోతే నాకు ఇదే బాధ అండి. నాకు 10 ఎకరాల భూమి ఉంది, ఎప్పుడు నాకు ఇదే బాధ. అన్నం పెట్టింది నన్ను, నాకు ఆ గొలుసు కావాలన్నది, నడివంటలు కావాలన్నది, ఎన్నెన్నో మాటలు చెబుతుంటుంది. నా మనసులో అయ్యింది అన్నం కూడా తినకుండా సిగరెట్లు బయటకు వస్తాను అయ్యా. అప్పుడు హోటల్కి వెళ్ళి భోజనం చేస్తాడంట. దేవుని స్తోత్రం. అలాంటి ఆ స్త్రీలు చాలామంది ఉన్నారంటే నాకు బంగారం కావాలా, నాకు ఎండి కావాలా, గొలుసులు కావాలా, పట్టీలు కావాలా, ఎన్నెన్నో కాలం ఆశపడి భర్తను శోధిస్తుంటే ఆ బాధ భరించలేక చచ్చిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. స్త్రీల ద్వారా పురుషుడు ఏమైపోయిందంటే హతమైపోయిన వారు ఉన్నారు. నీలో పనిచేసే అపవాది. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. ఎప్పుడు కూడా నీ ద్వారాగా భర్త సంతోషపడాలి, కానీ నీ ద్వారాగా భర్త బాధపడకూడదండి. నీ ద్వారాగా భర్త బాధపడకూడదు, సంతోషపడాలా. అవునయ్యా, అలాంటి స్త్రీలు కావాలా. అలాంటి మనసుతత్వం కలిగిన బిడ్డలంగా మనం క్రైస్తవులు అంటే సంతోషపడేవారిగా ఉండాలి. అన్నీ ఏమి లేకపోయినా సంతోషపడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి ఒక అడుక్కు తినేవాడు గుడి చేసుకున్నాడు, అడుక్కుంటున్నాడు. భార్య పోయి ఒక పక్క అడుక్కుంటుంది, భర్త పోయి ఒక పక్క అడుక్కుంటుంది. వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నారు. ఇద్దరు మోకరించి భారంతో ప్రార్థన చేస్తుంది. ఎవరు, భర్త ముందు వచ్చిండు, భార్య ముందు వచ్చింది. అక్కడ తగ్గుతున్న అన్నం ఆడ పెట్టింది. ఆ గుడిసెలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తుంది. శ్రద్ధగా వినమ్మా, ప్రార్థన చేస్తుంది ఆయమ్మ. ఆమె అడుక్కున్నాము, ఏమీ ఆధారం లేదు. అయితే భర్త కొద్దిగా ఆలస్యంగా వచ్చాడు. ఏమో మా సార్ వచ్చినప్పుడు భోజనం ఎంతో తినవచ్చులే అన్నం అనుకొని ఆ పాత్ర ఆడ పెట్టి మోకరించి ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తుంది. కోతులు వచ్చి ఆ అన్నాన్ని చిన్న భిన్నం చేసి ఆవాహం చేస్తున్నాయి. అయినా సాతానుడు మాకు ఏదో ఇబ్బంది పెట్టని చెప్తున్నాడు అనుకొని ఏమో కళ్ళు తెరవకుండా ప్రభువాన్ని అంతే ప్రార్థన చేస్తూ ఉంది. కళ్ళు తెరవకుండా అంతే ప్రార్థన చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొద్దిసేపు అయినాక భర్త వచ్చాడు. భర్త వచ్చిన తర్వాత చూస్తే అన్నం చిన్న భిన్నం అయిపోయింది. ఏందమ్మా ఏడికి పోయినా నువ్వు, అన్నం అంతా ఆగమైపోయింది అని చెప్పి ఆమె మీద ఈయన అధికారం చేయటం ప్రారంభించాడు. ఆ పక్కన చూస్తున్న వ్యక్తి అంటున్నాడు, ఆడామంటుంది, అయ్యా ఆమె ప్రార్థన చేస్తుంటే కోతులు వచ్చినాయి, కుక్కలు వచ్చినాయి, అన్నం అంతా ఆమె చేసినాయి అయ్యా, అయినా ఆమె లేవలేదు. సాక్ష్యం ఇస్తుంది. ఆ మాట విన్నాక భర్త ఏం మాట్లాడలే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది పోయినా దేవుడు మాకు ఇంకా అన్నం ఎంతో దేవుడు ఇస్తాడు అని చెప్పి అతను మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, కానీ ఆమె ఏమీ అనలేదండి. ఎవరో పెళ్లి కాడ భోజనం అంతా ఎక్కువైపోతే తీసుకొచ్చి వీళ్ళకి ఎంత అన్నం ఇచ్చిపోయారట.
వ్యర్థంగా భార్యతో ఏమవుతుంది? ఒకసారి గది దేవుని స్తోత్రం చెల్లించు. చాలా విస్తారమైన భోజనం ఒకటి ముందు పెట్టి వాళ్ళు తిని ఇంకా అనేక మందికి భోజనం పెట్టారంట. కారణం ఏంటంటే ప్రభు నిన్ను వ్యర్థంగా పస్తు పండుకునేవాడు. నీకు లేకపోయినా ప్రభువుని అడుగు. ప్రభువుని అడగండి. ప్రభు నీకు ఈటలు సిద్ధంగా ఉన్నాడు. దేవుని గట్టిగా స్తోత్రం చెల్లించు. ప్రభు ఏమిస్తున్నాడు? నువ్వు ఎప్పుడైతే ఆయన దయను కోరి ఉంటావో, ఆయన దయ నీ మీద ఎల్లప్పుడూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే సత్యం ఉందో నమ్మకంగా నిలబడతావో, నీకు దయ లేదా, సత్యం లేదా? ఉందా? కనీసం దయ అనేది మనిషికి మంచిదండి. దయ అనేది చాలా జీవితానికి మేలుకరమైందండి. నీలో సత్యం అనేది చాలా ఒరిజినల్ అండి. సత్యం అనేది నువ్వు సత్యమైన మార్గంలోకి రా. పరిశుద్ధాత్మ దేవుని మాట విను. నువ్వు దూరంగా అనుకోమాక. దేవుడు సకల రోగులు ప్రభు స్వస్థపరుస్తున్నాడు. దేవుడి స్తోత్రం ఎందుకంటే ఒకసారి ఈ దహించు అగ్ని జ్వాలలో సకల రోగులు, ఎంతో మంది రోగులు బాగుపడుతున్నాడు. ఒక ఆమె చాలా భయంకరమైన బలం చేత వచ్చి ఆమె ఆరోగ్యంతో లేకపోయి ఇంటికి పోయిన తర్వాత ఫోన్ చేస్తుంది, అయ్యా నేను మీ దగ్గరికి ఒక్కసారి వచ్చా, నా ఆరోగ్యం మంచిగా వచ్చింది. ఏందమ్మా నీ ఆరోగ్యం? చెప్పలేమా ఎవరికి? ఏందమ్మా నీ బలహీనత ఏంది, నీ పరిస్థితి ఏందమ్మా అన్న. అయ్యా నాకు బట్టలన్నీ తడిసిపోతున్నాయి అయ్యా, మీ దగ్గరకు వచ్చాను, మీరు నన్ను అడిగారు ఏందమ్మా నీ రోగం అడిగారు, పలానా చెప్పుకున్నా నీకు, నేను నాకు ప్రార్థన చేశారు, నాకు మంచి ఆరోగ్యం వచ్చింది అని చెప్పి ఆమె ఎంతో ఆనందపడుతుంది. నీ జీవితంలో నీ ఎప్పుడైతే దయను సత్యమును ఎప్పుడైతే కోరుకుంటావో, నీ దయ నీ సత్యం నిన్ను కాపాడకమానందో. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనందరం కూడా దేవుని దయలో వర్ధిల్లుదాం, దేవుని సమాధానం కలిగి జీవించుదాము. మనం మంచి మేలు కలుగు మార్గంలో నడుద్దాము. మనం ఎప్పుడు కూడా మేలైన మార్గాన్ని ఎత్తుకులాడుకుంటూ దేవుని సన్నిధికి రావటం వలన మీరు చాలా దీవించబడతారు, వర్ధిల్లుతారు, దేవుని సమాధానం కలిగి జీవిస్తారు. అలాంటి సమాధానం నీకు కావాలి అంటే నువ్వు సత్యంలోకి ముందుగా రావాలి. తొందరకడ వస్తున్నప్పుడు నువ్వు దీవించబడతావు. దేవుని సమాధానము ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండను గాక. ప్రైజ్ ది లార్డ్.